أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఆదేశించారు, నన్ను ఏ విధంగా నమాజు చేస్తుండగా చూశారో మీరు కూడా అలాగే నమాజ్ చేయండి అని ఆజ్ఞాపించారాయన. ఇస్లాం ధర్మం ఆధారపడి ఉన్న 5 ప్రధాన మూలస్తంభాల్లో అత్యంత ప్రధానమైన ఒక మూలస్తంభం నమాజ్. నమాజ్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి నమాజు మూలస్తంభాన్ని కూలదోసినవాడు మొత్తం ధర్మాన్ని నాశనం చేసుకున్నట్లేనని చెప్పారు. మరి అంత గొప్ప ఆరాధనను నెరవేర్చటానికి అల్లాహ్ కొన్ని అర్హతలు, నియమాలు కూడా పెట్టాడు. వాటిలో ఈ సందర్భంగా మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది తహారత్ అనగా పరిశుభ్రత. తలంటు స్నానం అనగా గుస్లు చేసుకున్న వ్యక్తి సైతం నమాజుకు ముందు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పరిశుభ్రతను పొందవలసి ఉంటుంది. దానినే వుజూ అంటారు. వుజూ అల్లాహ్ను ఆరాధించే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన క్రమపద్ధతిలో ముఖాన్ని, చేతులను, తలను, కాళ్లను నీటితో తడుపుకోవటమే వుజూ. يا أيها الذين آمنوا إذا قمتم إلى الصلاة فاغسلوا وجوهكم وأيديكم إلى المرافق وامسحوا برؤوسكم وأرجلكم إلى الكعبين. అయితే ఒక విషయం, వుజూలో కడగవలసిన శరీర అవయవాలను పూర్తిగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం అనగా సున్నత్ ప్రకారంగానే తడుపుకోవాలి. ఆ అవయవాల్లో ఏ కొంచెం భాగం పొడిగా ఉన్నా వుజూ సంపూర్ణం కాదు. బాగా చక్కగా వుజూ చేయటం అంటే అవయవాలు కడుగుతూ ఉన్నప్పుడు నిరాధారమైన శాస్త్రీయం కాని జిక్రులు, ప్రార్థనా వచనాలు వల్లెవేయటం కాదు. మరో ముఖ్య విషయం, ఏ విషయంలోనైనా సరే దుబారా చేసే వారిని అల్లాహ్ అస్సలు ఇష్టపడడు. ఇన్నహు లా యుహిబ్బుల్ ముస్రిఫీన్. ప్రియ సోదరా, వుజూ చేస్తున్నప్పుడు కూడా నీళ్లు దుబారాగా ఖర్చు చేయటం ధర్మసమ్మతం కాదు. సా అనేది ఒక కులమానం. 4 ముదులు కలిస్తే ఒక సా అవుతుంది. ముద్ అనేది దాదాపు మన నాట వాడుకలో ఉన్న 30 లీటరుకు సమానంగా ఉంటుంది. దాని ప్రకారం ఒక సా కులమానం సుమారు 2.5 లీటర్లకు సమానంగా ఉంటుందన్నమాట. హదీసులో ఏముందో తెలుసా? అనస్ రజియల్లాహు అన్హు తెలియజేసిన ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ఒక సా అనగా సుమారు 2.5 లీటర్ల నీళ్లతో గుస్లు చేసేవారు. ఆయన వుజూ కూడా కేవలం ఒక ముద్ అనగా 30 లీటరు కన్నా తక్కువ నీటితోనే పూర్తయ్యేది. అంత పొదుపుగా నీళ్లు ఖర్చు చేసేవారు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ధార్మిక సోదరా, ఆరాధన ఏదైనా ముందుగా దానికి సంబంధించిన సంకల్పం, విధి అన్న సంగతి మరువకు. సంకల్పం చేసుకునే స్థానం మనసు కనుక మనసులో అనుకుంటే చాలు. ఆ విషయాన్ని నోటితో చెప్పవలసిన పనిలేదు. పైగా అలా చెప్పటం అనాచారం అవుతుంది. బిస్మిల్లాహ్ అని చెప్పి వుజూ మొదలుపెట్టాలి. వీలైతే ముందుగా మిస్వాక్ చేసుకోవాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ప్రబోధిస్తూ, నా అనుచర సమాజం ఇబ్బందిని ఎదుర్కొంటుందని నేను భావించి ఉండకపోతే ప్రతి ఒక్క వుజూ సమయంలోనూ మిస్వాక్ తప్పకుండా చేసుకోమని నేను వారికి ఆజ్ఞాపించి ఉండేవాణ్ణి అని అన్నారు. ప్రియ సోదరా, వుజూ చేసుకోబోయే ముందు 2 చేతుల్ని ముంజేతుల వరకు కడుక్కోవటం సున్నత్ అనగా అది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం. అయితే నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు మాత్రం చేతులు 2 ముంజేతుల వరకు కడుక్కోవటం వాజిబ్ అనగా తప్పనిసరి. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ప్రబోధిస్తూ, నిద్రలో మీ చేయి ఎక్కడెక్కడ పడిందో మీకు తెలియదు కనుక మీలో ఎవరైనా నిద్ర మేల్కొంటే చేతుల్ని 3 సార్లు కడుక్కోనంత వరకు పాత్రలో చేతులు ముంచకూడదు అని ఆదేశించారు. నిద్ర నుండి మేల్కోగానే ముందుగా ఈ దువా పఠించాలి.
الحمد لله الذي أحيانا بعدما أماتنا وإليه النشور. మీరు వుజూ చేసినప్పుడు నోట్లోకి నీరు తీసుకొని పుక్కిలించండి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు. వుజూ చేసేవారు తప్పకుండా ముక్కులోకి నీరు ఎక్కించాలని మరో సందర్భంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అదేవిధంగా ఉపవాస స్థితిలోనే గాకుండా ఇతర పరిస్థితుల్లోనూ ముక్కు లోపలి వరకు నీరు ఎక్కించటం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం అనగా సున్నత్ ద్వారా రూఢి అయినది. తరువాత ముఖం కడుక్కోవాలి. ముఖం ఒక్కసారి కడగటం వాజిబ్ అనగా తప్పనిసరి. అంతకు మించి కడుక్కోవటం సున్నత్. సోదరా, పాల భాగం పైన వెంట్రుకలు మొలిచే స్థానం నుండి గడ్డం క్రింది భాగం వరకు అంతా ముఖంగానే పరిగణించబడుతుంది. గుబురు గడ్డం ఉన్నవాళ్లు గడ్డం ఉపరితలాన్ని కడుక్కుంటే సరిపోతుంది. గడ్డం లోపలికి వేళ్లు పోనిచ్చి ఖిలాల్ చేయటం అనగా దువ్వటం తప్పనిసరి కాదు. మరొకవేళ గడ్డం పల్చగా ఉండి లోపలి చర్మం బయటికి కనిపిస్తున్నట్లయితే అక్కడి వరకు నీరు చేరటానికి గాను వేళ్లు గడ్డం లోపలికి పోనిచ్చి ఖిలాల్ చేయటం అనగా దువ్వటం వాజిబ్ అనగా తప్పనిసరి అవుతుంది. మోచేతుల వరకు 2 చేతులు కడగడం. ముఖం కడిగిన తరువాత మోచేతుల సమేతంగా 2 చేతుల్ని చక్కగా కడుక్కోవాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా 2 చేతుల్ని మోచేతుల సమేతంగానే కడుక్కునేవారు. కాళ్ళు చేతుల వేళ్ల మధ్య ఖిలాల్ చేయటం కూడా సున్నత్లో ఉంది. ఒకవేళ కాళ్ళు చేతులకు ప్లాస్టర్లు ఉంటే ప్లాస్టర్ను ఒకసారి స్పర్శిస్తే సరిపోతుంది. ప్లాస్టర్ను విప్పదీసి ఆ అవయవాన్ని కడగవలసిన అవసరం లేదు. తలకు మసహ్. అబ్దుల్లా బిన్ జైద్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూలో తలకు మసహ్ ఇలా చేశారు. ముందు తల ఎదుటి భాగం నుంచి మొదలుపెట్టి చేతుల్ని తలకు స్పర్శించుకుంటూ ముచ్చిలి గుంట వరకు తీసుకెళ్లారు. తిరిగి అక్కడ్నుంచి తలను స్పర్శించుకుంటూ చేతుల్ని మొదలుపెట్టిన దగ్గరికి తీసుకువచ్చారు. చేతులకు తగిలి ఉన్న ఆ తడితోనే చెవులను స్పర్శించుకోవాలి. చెవులను తడపటం కోసం మళ్లీ ప్రత్యేకంగా నీళ్లు తీసుకోరాదు. ఎందుకంటే 2 చెవులు తలలోని భాగాలే అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. ఇకపోతే మెడకు మసహ్ చేయటం, స్పర్శించటం ఒక అనాచారం. సున్నత్లో దీనికి రుజువులు లేవు. ఒకవేళ తలకు తలపాగా లాంటివి కట్టుకొని ఉన్నట్లయితే వుజూ చేసేటప్పుడు వాటి మీద నుంచి తడి చేత్తో స్పర్శించుకుంటే సరిపోతుంది. అయితే వుజూ కలిగి ఉన్న పరిశుద్ధ స్థితిలోనే ఆ తలపాగా కట్టుకొని ఉండాలన్నది నియమం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేజోళ్లపై తల చుట్టుపై మసహ్ చేస్తుండగా తాను చూశానని ఉమర్ బిన్ ఉమయ్య అద్దమరి రజియల్లాహు అన్హు తెలియజేశారు. తలపాగాపై మసహ్ చేస్తే పరిశుభ్రత అనగా తహారత్ కలుగుతుందనే నమ్మకం లేని వారికి అల్లాహ్ కూడా పరిశుభ్రతను ప్రసాదించడని ఉమర్ రజియల్లాహు అన్హు అంటుండేవారు. తరువాత 2 కాళ్ళు చీలమండల వరకు బాగా కడుక్కోవాలి. కాలి మడిమ దగ్గర ఉబికి ఉండే ఎముక భాగాన్ని చీలమండ అంటారు. కాళ్ళు కడిగినప్పుడు ఆ భాగాన్ని కూడా పూర్తిగా కడగటం తప్పనిసరి. కాళ్ల తొడుగులైన మేజోళ్లు అనగా సాక్సులు, తోలు మేజోళ్లు మొదలగు వాటిపై మసాహ్ చేయవచ్చు. కాలి తొడుగులు అనగా మేజోళ్లపై మసాహ్ చేయండి. అయితే వుజూ చేసి ఉన్న పరిశుద్ధ స్థితిలోనే వాటిని తొడిగి ఉండాలి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించినట్లు సఫ్వాన్ బిన్ అస్సాల్ రజియల్లాహు అన్హు తెలియజేశారు. ప్రయాణీకుడు 3 పగళ్లు 3 రాత్రుల వరకు, స్థానికుడైతే 1 పగలు 1 రేయి వరకు మేజోళ్లపై మసహ్ చేసుకునేందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించారని, గుస్లు చేయవలసిన అశుద్ధ స్థితికి లోనై తిరిగి పరిశుద్ధత పొందదలచినప్పుడు మాత్రమే తాము మేజోళ్లను విడిచేవారమని కూడా సఫ్వాన్ రజియల్లాహు అన్హు తెలియజేశారు. కనుక ఒక ముస్లిం గుస్లు చేయవలసిన అశుద్ధ స్థితి అనగా జనాబత్కు లోనై పరిశుద్ధత పొందదలుచుకున్నప్పుడు మేజోళ్లు తొడుక్కుని ఉన్నట్లయితే వాటిని విడవటం తప్పనిసరి. మేజోళ్లను విడిచిన తరువాతే పరిశుద్ధత పొందవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేజోళ్ల పరిశుద్ధతా గడువు వుజూ తరువాత మేజోళ్లు తొడుక్కున్నప్పటి నుంచే మొదలవుతుంది. మేజోళ్లపై మసహ్ చేసే విధానం ఏమిటంటే,
పాదం ఉపరితలంపై ఒకసారి చేత్తో స్పర్శిస్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, పాదం క్రింద మసహ్ చేయటం తప్పు. నా ప్రియ ధార్మిక సోదరా, వుజూ చేసిన తరువాత ఆ అవయవాల్లోని ఏ కొద్ది భాగము పొడిగా ఉండరాదు. ఎందుకంటే కాళ్లు సరిగ్గా కడగని వారిని, కడిగిన అవయవంలో కొద్ది స్థలమైన పొడిగా వదిలేసే వారిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. మడిమల వారికి అగ్నితో వినాశనం ఉంటుంది అని ఆయన అన్నారు. కనుక వుజూ సంపూర్ణంగా చేయండి. కొన్ని వస్తువులు శరీర ఉపరితల భాగం వరకు నీళ్లు చేరకుండా ఆపుతాయి. ఉదాహరణకు స్త్రీలు గోళ్లకు వేసుకునే పాలిష్లు, కొవ్వు పదార్థాలు, ప్రత్యేకమైన రంగులు మొదలగునవి. వుజూ అవయవాల్లో ఎక్కడైనా ఇవి అంటి ఉన్నట్లయితే అలాంటి వారు వుజూ చేసినా వారి వుజూ నెరవేరదు. ఇకపోతే రంగులు వేయటమే వృత్తిగా గలవాళ్లు పని పూర్తయిన తరువాత వుజూ అవయవాలు తడిసే విధంగా ఆ రంగుల్ని గీకి శుభ్రం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఎంత ప్రయత్నించినప్పటికీ రంగు మచ్చలు తొలగిపోనట్లయితే అలాంటి వారు కారణగ్రస్తులుగా పరిగణించబడతారు. వారు ప్రతి నమాజు కోసం ప్రత్యేకంగా వుజూ చేయవలసి ఉంటుంది. తయమ్ముం. وَإِن كُنتُمْ جُنُبًا فَاطَّهَّرُوا وَإِن كُنتُمْ مَرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُم مِّنْهُ مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ وَلَكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ. అల్లాహ్ మానవుని కోసం ఇస్లాం ధర్మంలో ఎన్నో సౌలభ్యాలు ఉంచాడు. వాటిలో తయమ్ముం మనిషి పాలిట ఓ గొప్ప కారుణ్యం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులకు ప్రబోధిస్తూ, పూర్వం మరెవరికీ ఇవ్వబడని 5 ప్రత్యేక అనుగ్రహాలు నాకు ప్రసాదించబడ్డాయి. మొత్తం భూమిని నా కొరకు సజ్దాస్థలంగా చేయటం జరిగింది. నీరు లభించని పక్షంలో మట్టినే శుభ్రపరిచే సాధనంగా చేయటం జరిగింది. కనుక నా సమాజంలో వారు ఎవరైనా నమాజుకు వేళ కాగానే ఎక్కడ వీలైతే అక్కడే నమాజు చేసుకోవచ్చు అని చెప్పారు. మరో విషయం కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ప్రయాణీకులైనా స్థానికులైనా నీళ్లు లేనప్పుడు, లేక ఉన్న నీళ్లు సరిపోని పక్షంలో, లేక వ్యాధి ప్రబలుతుందన్న ప్రమాదం ఉన్నప్పుడు, లేక నీళ్ల దగ్గర శత్రువు మాటువేసి ఉన్నప్పుడు, ప్రమాదం లాంటి భయాలు ఉన్నప్పుడు మాత్రమే నీళ్లకు బదులు మట్టితో తయమ్ముం చేసుకోవటానికి అనుమతి ఉంది. తయమ్ముం విధానం: బిస్మిల్లాహ్ అని చెప్పి అరచేతుల్ని మట్టి లేక ఇసుకపైన కొట్టాలి. ఆ అరచేతుల్తో క్రమపద్ధతిలో ముఖం స్పర్శించుకోవాలి. తరువాత ఎడమచేత్తో కుడిచేతిని, కుడిచేత్తో ఎడమచేతిని స్పర్శించుకోవాలి. ముఖం స్పర్శిస్తున్నప్పుడు పైనుంచి క్రిందకు స్పర్శించుకుంటూ రావాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: సంపూర్ణంగా వుజూ చేసుకొని أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله అని పఠించే వారి కోసం 8 స్వర్గద్వారాలు తెరవబడతాయి. వారు వాటిలో తాము కోరిన ద్వారం గుండా స్వర్గంలోనికి ప్రవేశించవచ్చు. సహీ ముస్లిం గ్రంథంలో ఈ హదీసు ఉంది. అల్లాహ్ ప్రసాదించిన అపారమైన అనుగ్రహాల్లో ఒకటి ముస్లింలను నమాజు కోసం మస్జిదులకు పిలిచే అజాన్. ప్రతిరోజు 5 పూటలా ప్రభు ఆరాధన వైపు, విజయ సాఫల్యం వైపు అది పిలుస్తూ ఉంటుంది.
అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ హయ్యా అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహ్ అజాన్ పలుకులు విని దానికి బదులు పలకటం సున్నత్ అనగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ప్రకారం అజాన్ పిలుపుకు బదులు పలికే విధానం ఏమిటంటే ముఅజ్జిన్ పలికే పలుకులే మనము పలకాలి. అయితే హయ్య అలస్ సలాహ్ మరియు హయ్య అలల్ ఫలాహ్ అనే మాటలకు మాత్రం లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అని బదులు పలకాలి. ఫజ్ర్ వేళ చెప్పే అజాన్లో ముఅజ్జిన్ అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్ అన్నప్పుడు అది విన్నవారు అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్ అని చెప్పి బదులివ్వాలి. గుర్తుంచుకోండి, ఇఖామత్కు కూడా అజాన్ ఆదేశాలే వర్తిస్తాయి. అజాన్ తరువాత ముఅజ్జిన్ మరియు అజాన్ విన్నవారు అందరూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం దరూద్ పఠించాలి. అజాన్ విన్న తర్వాత ఎవరైతే اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة آت محمدا الوسيلة والفضيلة وابعثه مقاما محمودا الذي وعدته అని పఠిస్తారో ప్రళయ దినాన వారి గురించి సిఫారసు చేయటం నా బాధ్యత అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినట్లు జాబిర్ రజియల్లాహు అన్హు తెలియజేశారు. బుఖారీ ఈ హదీసును ఉల్లేఖించారు. ఇస్లాం సోదరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా నమాజ్ చేశారో మనం కూడా అదే విధంగా నమాజ్ చేయాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఆదేశించారు. నన్ను ఏ విధంగా నమాజు చేస్తుండగా చూశారో మీరు కూడా అలాగే నమాజ్ చేయండి అని ఆజ్ఞాపించారాయన. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన నమాజ్ విధానం తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. నమాజును స్వర్గంలో ప్రవేశించటానికి పూచికత్తుగా ఖరారు చేశారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధనం ప్రకారం ప్రళయ దినాన అన్నిటికంటే ముందు నమాజు గురించే ప్రశ్నించబడుతుంది. నమాజ్ గనక సున్నత్ ప్రకారంగా నెరవేరితే దాసుడు విజయం పొందుతాడు. ఒకవేళ సున్నత్ ప్రకారంగా నెరవేరకపోతే వైఫల్యం చెందుతాడు. స్వతహాగా నమాజ్ ఎంత ముఖ్యమైన కార్యమో దాని విధానం కూడా అంతే ముఖ్యం. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నమాజు విధానాన్ని ఇక్కడ క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నమాజు విధానాన్ని
మీరు మీ కళ్ళారా చూడాలని, మీ చెవులారా దాని గురించి వినాలని మేము కోరుకుంటున్నాం. ఆ తరువాత నమాజును నెరవేర్చటంలో మీరు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించాలన్నది మా ధ్యేయం. వ్యాధిగ్రస్తులైనా, ప్రయాణికులైనా, స్థానికులైనా, శాంతియుత వాతావరణంలోనైనా, భయాందోళనకర పరిస్థితుల్లోనైనా, సర్వకాల సర్వావస్థల్లో ప్రతి ముస్లింపై నమాజ్ విధిగా చేయబడింది. ఆఖరికి శత్రువుతో పోరాడుతున్నప్పుడు కూడా యోధులకు సైతం ఈ విధి నుంచి మినహాయింపు లేదు. ఈ క్రింది నియమాలు వర్తించే అందరిపై అల్లాహ్ నమాజును విధిగా చేశాడు. మొదటిది ముస్లిం. ముస్లిం అని ప్రత్యేకంగా చెప్పటానికి కారణం ఏమిటంటే, ముస్లిమేతరుల అనగా ఇస్లాం ధర్మ సత్యతను తిరస్కరించిన వారి ఏ సదాచరణ స్వీకరించబడదు. రెండవది మతిస్థిమితం. మనిషికి మతిస్థిమితం ఉంటేనే నమాజ్ విధిగా చేయబడింది. ముగ్గురు మనుషులకు షరియతు ఆజ్ఞల నుంచి మినహాయింపు ఉన్నట్లు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచించారు. ఒకరు మెలకువ లేకుండా గాఢ నిద్రలో ఉన్న మనిషి, రెండోవారు వయోజనతకు చేరుకోని పసిపిల్లవాడు, మూడవవారు మతిస్థిమితం లేని పిచ్చివాడు. మూడవది వయోజనత. అయితే పిల్లలు నమాజును అర్థం చేసుకునేందుకుగాను, నమాజు పట్ల వారిలో ఆసక్తి కలిగేందుకుగాను వయోజనులు కాకముందు నుంచే వారికి నమాజును నేర్పమని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. నాలుగవది బహిష్టు, పురిటి రక్తస్రావ అశుద్ధతలు లేని స్థితి. ఐదవది వేళ కాకముందు నమాజు చేస్తే నమాజు నెరవేరదు. విశ్వప్రభువు అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: إن الصلاة كانت على المؤمنين كتابا موقوتا. నమాజులను పరిరక్షించుకోండి. నమాజు విధిని నిర్లక్ష్యం చేసేవారి గురించి తీవ్రమైన హెచ్చరికలు చేయబడ్డాయి. అల్లాహ్ మరొక ఆయతులో ఇలా ఆదేశిస్తున్నాడు: فويل للمصلين الذين هم عن صلاتهم ساهون. మనకు కపటులకు మధ్య భేదం నమాజేనని, నమాజును వదిలిపెట్టినవాడు అవిశ్వాసానికి పాల్పడినట్లేనని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. నమాజు ఆచరించే ముందు ఈ క్రింది విషయాలు పాటించటం ప్రతి ముస్లిం విధి. మొదటిది, దుస్తులు, శరీరం, నమాజు స్థలం పరిశుభ్రంగా ఉండాలి. రెండవది ఆచ్ఛాదన. పరిశుభ్రమైన దుస్తులతో శరీరంపై ఆచ్ఛాదన అవసరం. పురుషులకు అయితే బొడ్డు నుంచి మోకాళ్ల వరకు, స్త్రీలకు అయితే మొత్తం శరీరంపై ఆచ్ఛాదన అవసరం. భర్త ఇంకా వివాహ బంధం నిషిద్ధమయ్యే ఇతర దగ్గరి బంధువులను మెహరం అంటారు. అలాంటి మెహరంల సమక్షంలో ముఖం, అరచేతులు బయటికి కనిపిస్తూ ఉన్నా కూడా స్త్రీలు నమాజు చేసుకోవచ్చు. మర్మావయవాలు బయటికి కనిపించే విధంగా బిగుతుగానో పల్చగానో ఉండే వస్త్రాలు ధరించి నమాజు చేస్తే ఆ నమాజు నెరవేరదు. అదేవిధంగా రుకు, సజ్దాలు చేస్తున్నప్పుడు ఆచ్ఛాదన తప్పనిసరిగా ఉండవలసిన శరీర భాగాలు బయటికి కనిపించినా కూడా ఆ నమాజు భంగమవుతుంది. మూడవది పరిశుభ్రత అనగా తహారత్ స్థితిలో వుజూ చేసుకొని ఉండటం. నాలుగవది ఖిబ్లా వైపు తిరిగి నిలబడటం. అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: ومن حيث خرجت فول وجهك شطر المسجد الحرام وحيث ما كنتم فولوا وجوهكم شطره. నమాజులో వీలైనంత వరకు ఖిబ్లా వైపే ఖచ్చితంగా తిరిగి నిలబడటానికి ప్రయత్నించాలి. ఖిబ్లా వైపు తిరగలేని వ్యాధిగ్రస్తులు భయాందోళన వల్లో, లేక శత్రువు బెడద మూలంగానో, లేక వాహనంపై నఫిల్ నమాజు చేస్తూనో ఉన్నట్లయితే తప్ప మరెవరికీ ఖిబ్లా విధి నుంచి మినహాయింపు లేదు. ఐదవది సంకల్పం. ఏ పనికైనా సంకల్పం అవసరం. సంకల్పం చేసుకునే స్థలం మనసు. నోటితో సంకల్పం చేసుకోవటానికి అనుమతి లేదు. పైగా అది ధర్మంలో లేని నూతన సృష్టి అనగా బిదఅత్ అవుతుంది. నమాజ్ చేస్తున్నప్పుడు ముందర ఏదైనా వస్తువును అడ్డంగా అనగా సుత్రా పెట్టుకోవాలి. స్తంభం, గోడ లేక హదీసులో చెప్పబడిన విధంగా మరేదైనా వస్తువును అడ్డంగా అనగా సుత్రా
ఉండే విధంగా నిలబడి నమాజు చేసుకోవాలి. నమాజ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం అనగా సున్నత్ ప్రకారంగా. ధార్మిక సోదరా, మనోమస్తిష్కాల్లో అల్లాహ్ ఔన్నత్యాన్ని తలుచుకుంటూ వినయ వినమ్రతలు మూర్తీభవించిన మాదిరిగా అల్లాహ్ సమక్షంలో నమాజు కోసం నిలబడాలి. అటువంటి అనకువ భావంతోనే నమాజు వల్ల ఇహ పరలోకాల్లో విజయ సాఫల్యాలు సిద్ధిస్తాయి. సర్వలోక ప్రభువైన అల్లాహ్ సెలవిస్తున్నాడు, قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون. అనువాదం: అల్లాహ్ సమక్షంలో వినమ్రులై నిలబడండి, అల్లాహు అక్బర్ అని తక్బీర్ చెప్పండి, నిలబడి తక్బీర్ చెప్పాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిల్చుని తక్బీర్ చెప్పండి అని ఆదేశించారు. దీనిని తక్బీరే తహ్రీమా అంటారు. తక్బీరే తహ్రీమా చెబుతూ రెండు చేతుల్ని భుజాల దాకా లేక చెవుల దాకా ఎత్తాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ఇదే. దీనికి భిన్నంగా ఉన్న ఇతర ఉల్లేఖనాలు బలహీనమైనవి లేదా నిరాధారమైనవి. గుర్తుపెట్టుకోండి, చెవి తమ్మెలను తాకి రకాతు కట్టుకునే ఆచారానికి ఆధారమేదీ లేదు. ఇంకా ఇది కూడా తెలుసుకోండి, నమాజులో 4 సందర్భాల్లో చేతులు పైకెత్తటం సున్నత్ ద్వారా రూఢి అయింది. మొదటిది తక్బీరే తహ్రీమా సమయంలో, రెండవది రుకూలోకి వెళ్లే ముందు, మూడవది రుకూ నుండి తల పైకెత్తేటప్పుడు, నాలుగవది 3వ రకాతు ప్రారంభంలో అనగా మొదటి తషహుద్ నుండి పైకి లేచినప్పుడు. ఈ చేతులు పైకెత్తే అనగా రఫుల్ యదైన్ ఆదేశం స్త్రీ పురుషులందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది. అనారోగ్యం లేక మరేదైనా అనివార్య కారణం వల్ల ఎవరైనా ఒక చెయ్యి లేపలేకపోతే కనీసం రెండో చెయ్యి అయినా పైకెత్తి వీలైనంత వరకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ను అనుసరించటానికి ప్రయత్నించాలి. తక్బీరే తహ్రీమా, రఫుల్ యదైన్ తరువాత కుడి చేత్తో ఎడమ చేతి మణికట్టును పట్టుకొని చేతులు రెండు రొమ్ముపై కట్టుకోవాలి. ఇక నాభి క్రింద గాని లేక నాభి పైన గాని చేతులు కట్టుకోమని చెప్పే ఉల్లేఖనాలన్నీ చాలా బలహీనమైనవి. ఆ ఉల్లేఖనాలను ఆచరించటం సరికాదు. అదేవిధంగా నమాజులో రెండు చేతుల్ని కట్టుకోకుండా పూర్తిగా వదిలిపెట్టి నిల్చునే ఆచారానికి కూడా షరియతులో ఎలాంటి రుజువు లభించదు. నమాజు సమయంలో మనిషి సజ్దా చేసే స్థలాన్ని చూస్తూ ఉండాలి. నమాజులో అటూ ఇటూ దిక్కులు చూడటం చాలా తప్పు. తక్బీరే తహ్రీమా తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక రకాల దుఆలు పఠించినట్లు ఉల్లేఖనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, سبحانك اللهم وبحمدك وتبارك اسمك وتعالى جدك ولا إله غيرك. మరొక దుఆ గురించి కూడా హదీసులో ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తక్బీరే తహ్రీమా తరువాత ఖిరాత్ ప్రారంభించే ముందు కాసేపు నిశ్శబ్దంగా ఉండేవారు. ఒకసారి అబూ హురైరా రజియల్లాహు అన్హు దీని గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ, నా తల్లిదండ్రులు మీకోసం అర్పితమవుదురు. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ నిశ్శబ్ద స్థితిలో మీరు ఏం చదువుతారు అని అడిగారు. అందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ సమయంలో నేను ఈ దుఆ చదువుతాను అని చెప్పారు. اللهم باعد بيني وبين خطاياي كما باعدت بين المشرق والمغرب. اللهم نقني من خطاياي كما ينقى الثوب الأبيض من الدنس. اللهم اغسلني من خطاياي بالثلج والماء والبرد. ఆ తరువాత నమాజు చేసే వ్యక్తి أعوذ بالله من الشيطان الرجيم من همزه ونفخه ونفثه అంటూ శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి శరణు వేడుకోవాలి. అనువాదం: శైతాన్ బారి నుండి, వాడి దుష్ట ప్రేరేపణల నుండి, వాడి ఊదటం నుండి, ఇంకా వాడి ఉమ్ము చేతబడి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. మరెవరైనా ఈ పదాలతో పాటు మరిన్ని పదాలతో కూడిన ఇంకో శరణు వేడుకున్నా సమంజసమే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ద్వారా రూఢి అయిన ఆ మరో శరణు వేడుకోలు ఇది. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفثه.
అనువాదం: శైతాన్ బారి నుండి, వాడి దుష్ట ప్రేరేపణల నుండి, వాడి ఊదుడు నుండి, ఇంకా వాడి ఉమ్ము చేతబడి నుండి అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడైన అల్లాహ్ను శరణు వేడుకుంటున్నాను. ఈ తఅవ్వుజ్ అనగా శరణు వేడుకోలు తొలి రకాతు ప్రారంభంలో మాత్రమే పఠించాలి. అత్యధిక మంది పండితులు ఈ అభిప్రాయమే వ్యక్తం చేశారు. తరువాత నమాజీ బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం పఠించాలి. అనువాదం: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. బిస్మిల్లాహ్ తరువాత నమాజీ ఫాతిహా సూరా పఠించాలి. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా నమాజు చేస్తున్నా, జమాత్తో కలిసి నమాజు చేస్తున్నా, ఇమాం అనగా సామూహిక నమాజుకు సారథ్యం వహించే వ్యక్తి అయినా, ముఖ్తదీ అయినా అందరూ ఫాతిహా సూరా పఠించవలసిందే. ఫాతిహా సూరా పఠించకపోతే నమాజు నెరవేరదు. లా స్వలాత లిమన్ లం యఖ్ర బిఫాతిహతిల్ కితాబ్. నమాజులో ఎవరైనా ఫాతిహా సూరా పఠించకపోతే వారి నమాజు నెరవేరదని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్రమత్తం చేశారు. బుఖారీ ఈ హదీసును తన గ్రంథంలో ఉల్లేఖించారు. ఒకవేళ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారెవరైనా ఫాతిహా సూరా కంఠోపాఠం చేసుకోలేకపోయినట్లయితే వీలైనంత త్వరగా వారు ఫాతిహా సూరాను కంఠస్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అప్పటి వరకు నమాజుల్లో ఇలా పఠిస్తూ ఉండాలి: సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహా ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ వలా హౌలా వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. అనువాదం: అల్లాహ్ పవిత్రుడు, స్తోత్రాలన్నీ ఆయనకే, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. అల్లాహ్ అనుగ్రహిస్తేనే తప్ప ఏ సత్కార్యమైనా చేసే శక్తిగాని, ఏ చెడు నుంచి అయినా నన్ను నేను కాపాడుకునే శక్తిగాని నాలో లేదు. అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: وَإِذَا قُرِئَ الْقُرْآنُ فَاسْتَمِعُوا لَهُ وَأَنصِتُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ. అనువాదం: దివ్య ఖుర్ఆన్ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి, తద్వారా మీరు కరుణించబడవచ్చు. నమాజులో ఇమాము వెనుక ఫాతిహా సూరా పఠించకూడదు అనేవారు తమ వాదనకు ఈ ఆయతునే ఆధారంగా చూపిస్తారు. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, అసలు ఈ ఆయతు దివ్య ఖుర్ఆన్ పారాయణ సమయంలో అవిశ్వాసులు చేసే అల్లరిని నివారించటానికి అవతరించింది. ఫాతిహా సూరా పఠనం ఇందులోకి రానే రాదు. ఇకపోతే ఫాతిహా సూరా పఠనం అనంతరం ఇమాం ఖురాన్ పారాయణం చేస్తున్నప్పుడు వెనుక ముఖ్తదీలు ఖురాన్ పారాయణం చేయకుండా శ్రద్ధగా వినాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా సహచరులకు అనగా సహాబాకు బోధిస్తూ ఉండేవారు. సామూహిక నమాజులో ఒకవైపు ఇమాము స్వయంగా ఫాతిహా సూరా పఠిస్తున్నప్పుడు మరి ముఖ్తదీలు ఫాతిహా సూరా ఎప్పుడు పఠించాలని ఎవరైనా అడగవచ్చు. దానికి సమాధానం ఏమిటంటే, ఇమాము వెనుక నమాజు చేస్తున్న ముఖ్తదీలు ఇమాముతో పాటే ఫాతిహా సూరా పఠించటానికి వీలుంటుంది. అలాగే మధ్య మధ్యలో ఇమాము పారాయణం ఆపినప్పుడు కూడా పఠించవచ్చు. అయితే ఫాతిహా సూరా తరువాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుదీర్ఘమైన నిశ్శబ్దం పాటించినట్లు మాత్రం ఎక్కడా ఆధారాలు లేవు. ఫాతిహా సూరా ప్రాధాన్యత దృష్ట్యా నమాజులో దాని సముచిత పారాయణ విధానం ఈ సందర్భంగా మీకు సమర్పించబడుతోంది. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్రహ్మానిర్రహీం. مالك يوم الدين. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم.
صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఫాతిహా సూరా పఠనం తప్పనిసరి అన్న విషయంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఇమాము వెనుక నమాజు చేస్తున్నప్పుడు ఫాతిహా సూరా పఠనం అవసరం లేదని వాదించే వారి ఆధారాలు సరైనవి కావు. కనుక నమాజులో ప్రతి రకాతులోనూ ఫాతిహా సూరా పఠించటమే సరైన విధానం. ఖుర్ఆన్ పారాయణం మెల్లగా జరిగే సిర్రీ నమాజు అయినా, పారాయణం బిగ్గరగా జరిగే జహరీ నమాజు అయినా, ఏ నమాజులోనైనా సరే ఫాతిహా సూరా పఠనం తప్పనిసరి. ఫాతిహా సూరా పఠనం పూర్తి కాగానే ఆమీన్ అని పలకాలి. ఇమాం అయినా ముఖ్తదీ అయినా ఆమీన్ అనే మాటని బిగ్గరగా సాగదీస్తూ చెప్పాలి. ఇమాం ఆమీన్ అని చెప్పినప్పుడు మీరు కూడా ఆమీన్ అనండి. ఎవరి ఆమీన్ స్వరం దైవదూతల ఆమీన్తో సమన్వయం చెందుతుందో వారి గతంలో జరిగిన చిన్న చిన్న పాపాలన్నీ మన్నించబడతాయని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు. ఈ హదీసును బుఖారీ ఉల్లేఖించారు. ఇమాం మరియు ముఖ్తదీ ఇరువురు బిగ్గరగా ఆమీన్ అన్న తరువాత ఇమాం అనగా నమాజుకు సారథ్యం వహించే వ్యక్తి వీలైనంత వరకు ఖుర్ఆన్లోని ఇతర ఆయతుల పారాయణం చేయాలి. పారాయణం అనంతరం అల్లాహు అక్బర్ అని చెప్పి రఫుల్ యదైన్ అనగా చేతులు భుజాల వరకు లేక చెవుల వరకు పైకెత్తి దించుతూ రుకూలోకి వెళ్లిపోవాలి. రుకూ తల, మెడ, నడుం వరకు వీపును ముందు వైపుకు వంచి అరిచేతులతో మోకాళ్ల చిప్పలను పట్టుకొని ఉండే స్థితిని రుకూ అంటారు. రుకూలో అరచేతుల్ని మోకాళ్ల చిప్పలపై కేవలం పెట్టుకోవటం కాదు, వాటిని బిగుతుగా పట్టుకోవాలి. వ్రేళ్లను వదులుగా ఉంచాలి. వీపును తిన్నగా పరచి ఉంచాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుకూ స్థితిలో వీపుని ఏ విధంగా పరచి ఉంచేవారంటే శుభప్రదమైన ఆయన వీపుపై నీళ్లు పోసినా అవి దొర్లిపోయేవి కావని, రుకూలో ఆయన నడుం, వీపు అంత తిన్నగా ఉండేవని చెప్పబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుకూ స్థితిలో సుబ్హాన రబ్బియల్ అజీం అనువాదం మహోన్నతుడైన నా ప్రభువు పరమ పవిత్రుడు అని అనేవారు. లేక ఆయన సుబ్హాన రబ్బియల్ అజీం వబిహమ్దిహి అనువాదం నా ప్రభువు తన ఔన్నత్యం స్తోత్రంతో సహా పవిత్రుడు అని అనేవారు. ఆయన రుకూలో సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అల్లాహుమ్మగ్ఫిర్లీ అనువాదం ఓ అల్లాహ్, నీవు పవిత్రుడవు, నీ స్తోత్రంతో సహా ఓ అల్లాహ్ నన్ను క్షమించు అని కూడా ప్రార్థిస్తుండేవారు. రుకు మరియు సజ్దాల్లో ఖుర్ఆన్ పారాయణం చేయవద్దని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిస్తుండేవారు. రుకూలో అల్లాహ్ పవిత్రతను కొనియాడిన తరువాత నమాజ్ చేసే వ్యక్తి సమియల్లాహు లిమన్ హమిదహ్ అంటూ రఫుల్ యదైన్ అనగా చేతులు పైకెత్తి దించుతూ తిన్నగా నిలబడాలి. తిన్నగా నిలబడిన తరువాత రబ్బనా వలకల్ హమ్ద్ అనువాదం ఓ మా ప్రభూ, స్తోత్రం నీకే అని చెప్పాలి. నమాజ్ చేసేవారు ఎవరైనా రబ్బనా వలకల్ హమ్ద్ అన్న తరువాత ఇంకా ఈ వాక్యాలను అదనంగా చెబితే అది కూడా గొప్ప అల్లాహ్ కీర్తన అవుతుంది. అనగా రబ్బనా వలకల్ హమ్ద్ తరువాత మిల్ అస్సమావాతి వ మిల్ అల్ అర్ద్ వ మిల్ మా బైనహుమా వ మిల్ మా షి'త మిన్ షైఇన్ బఅద్ అని చెప్పటం. దాని అనువాదం ఇది: మా ప్రభూ, సకల స్తోత్రాలు నీకే, ఆకాశం నిండుగా స్తోత్రాలు, భూమి నిండుగా స్తోత్రాలు, ఆ రెండింటి నడుమ ఉన్న స్థలం నిండుగా స్తోత్రాలు, ఆ తరువాత ఇంకా నీవు అనుకున్న దాని నిండుగా స్తోత్రాలు. అయితే గుర్తుపెట్టుకోండి, రబ్బనా వలకల్ హమ్ద్ తరువాత వలకశుక్రు అని చెప్పటానికి ధర్మంలో ఎలాంటి ఆధారమూ లేదు. నా ధార్మిక సోదరా, రుకు ఆచరణను తిన్నగా, చక్కగా, సంపూర్ణంగా నెరవేర్చాలి. ఈ విషయంలో చాలా శ్రద్ధగా వ్యవహరించాలి. సోమరితనం, నిర్లక్ష్యం పనికిరాదు.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారో తెలుసా? రుకూ సజ్దాల్లో నడుమును తిన్నగా ఉంచని వారి నమాజు నెరవేరదు. రుకూ నుంచి పూర్తిగా లేచి తిన్నగా నిలబడిన తరువాత మళ్లీ అల్లాహు అక్బర్ అని చెప్పుకుంటూ ముందుగా చేతులు, ఆ తరువాత మోకాళ్లు నేలకు ఆనించి సజ్దాలోకి వెళ్లిపోవాలి. సజ్దా స్థితి. నమాజు స్థితిలో 7 అవయవాలను ఒక ప్రత్యేకమైన విధానంలో నేలకు ఆనించటాన్ని సజ్దా అంటారు. ముక్కు, నుదురు కలిపి ఒక అవయవం, 2 చేతులు, 2 మోకాళ్లు, 2 పాదాల వేళ్లు, ఇవే ఆ 7 అవయవాలు. నమాజు సజ్దా స్థితిలో ముక్కు నేలకు ఆనకపోతే ఆ వ్యక్తి నమాజు నెరవేరదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. అదేవిధంగా 2 చేతుల్ని పక్కలకు, 2 తొడల్ని పొట్టకు ఆనకుండా ఎడంగా ఉంచాలి. సజ్దాలో 2 పాదాలను కలిపి తిన్నగా నిలబెట్టాలి. మోచేతుల్ని నేలకు ఆనించరాదు. ఇలా చేయటం చాలా పెద్ద తప్పు. సజ్దా ప్రశాంతంగా చేయండి. మీలో ఎవరూ కూడా తమ మోచేతుల్ని నేలకు ఆనించరాదు. కుక్క తన ముందరి కాళ్లు నేలమీద పరచినట్లు మీలో ఎవరూ కూడా మోచేతుల్ని నేలమీద పరచి సజ్దా చేయరాదు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు. ఈ హదీసును బుఖారీ, ముస్లిం పండితులు ఉల్లేఖించారు. గమనించండి, స్త్రీలు కూడా మోచేతులు నేలకు ఆనించకూడదు. కాకి నేలను పొడిచినట్లు సజ్దాలు చేయటాన్ని కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. కనుక సజ్దాలో అత్యంత ప్రశాంతంగా, హుందాగా తస్బీహ్లు పఠించాలి. కనీసం ఒకసారి సుబ్హాన రబ్బియల్ ఆలా అనటం తప్పనిసరి. అంతకంటే ఎక్కువసార్లు చెప్పటం ఉత్తమం. ధార్మిక సోదరా, సజ్దాలో అత్యధికంగా దుఆ చేయండి. సజ్దా స్థితిలో దాసుడు అల్లాహ్కు అత్యంత సమీపంలో ఉంటాడని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. వ్యాధిగ్రస్తులెవరైనా సజ్దాలో పూర్తిగా వంగలేకపోయినా పర్వాలేదు. అంతేగాని సజ్దా చేయటం కోసమని ఏదైనా వస్తువును నేలపై ఉంచి దానిమీద సజ్దా చేయటం తప్పు. అంత ప్రయాసపడి సజ్దా చేయవలసిన అవసరం కూడా లేదు. కనుక కష్టంతో, బాధతో గాకుండా శక్తి మేరకు నమాజును ఆచరించాలి. 2 సజ్దాల మధ్యలో తిన్నగా కూర్చోవటం వాజిబ్, అనగా తప్పనిసరి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ఎలాగుండేదంటే, ఆయన మొదటి సజ్దా నుంచి తలపైకెత్తి అత్యంత ప్రశాంతంగా, హాయిగా కీళ్లన్నీ కుదుటపడేంతసేపు కూర్చుండేవారు. ఆ తరువాతే 2వ సజ్దా చేసేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 సజ్దాల మధ్యలో కూర్చున్నప్పుడు ఎడమ పాదాన్ని పరచి దానిమీద కూర్చుంటారు. వేళ్లు ఖిబ్లా వైపు తిరిగి ఉండే విధంగా కుడి పాదాన్ని నిలిపి ఉంచుతారు. అలాగే వేళ్లు ఖిబ్లా వైపు ఉండేట్టు చేతులు 2 తొడల మీద పెట్టుకునేవారు. ఆ సమయంలో రబ్బిగ్ఫిర్లీ అనేవారు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రార్థన కూడా చేసేవారు. అల్లాహుమ్మగ్ఫిర్లీ వఅర్హమ్నీ వజ్బుర్నీ వహ్దినీ వర్జుఖ్నీ. 2 సజ్దాలు చేయటంతో 1 రకాతు పూర్తవుతుంది. 2వ సజ్దా తరువాత ఒక్కసారిగా పైకి లేచి నిలబడకూడదు. 2వ సజ్దా నుంచి లేచి అంతకు ముందు 2 సజ్దాల మధ్య కూర్చున్నట్లు కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి. ఇలా కూర్చోవటాన్ని జల్సయ ఇస్తిరాహత్ అంటారు. ప్రియ సోదరా, మొదటి తషహ్హుదులో ఇంకా జల్సయ ఇస్తిరాహత్తులో కూడా 2 సజ్దాల మధ్యలాగానే కూర్చోవాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి, 3వ రకాతుల్లో 2వ సజ్దా తరువాత కాసేపు తిన్నగా కూర్చునేవారు. ఆ తరువాతే ఖియాంలోకి వెళ్లేందుకు లేచి నిలబడేవారు. ధార్మిక సోదరా, పాదాలను నేలపై ఉంచి పిరుదుల ఆధారంగా కూర్చోకండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీన్ని ఇఖ్ఆగా పేర్కొంటూ ఇలా చేయటాన్ని ఆయన వారించారు. అయితే 2వ పాదాన్ని నిలిపి మడివల మీద కూర్చోవటం మాత్రం సున్నత్ ద్వారా రూఢీ అవుతుంది. కానీ ఒక పాదం మీద ఇంకో పాదం ఉంచి వాటి మీద కూర్చునే విధానం మాత్రం సరైనది కాదు. నా ధార్మిక సోదరా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 రకాతుల చివర్లో తొలి తషహ్హుదులో ఎలా కూర్చునేవారంటే, కుడి పాదం నిలిపి ఉంచుతారు, ఎడమ పాదంపై కూర్చుంటారు. 2వ లేక చివరి తషహ్హుదులో కుడి పాదాన్ని నిలిపి ఉంచి ఎడమ పాదాన్ని
కుడికాలు పిక్క క్రింద నుంచి వెలుపలకు తీసి కూర్చోవటాన్ని తవర్రుక్ అంటారు. తవర్రుక్ చేయటం ఉత్తమం. ఈ స్థితిలో బొటనవ్రేలు చూపుడు వ్రేలి మొదలు దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి. బొటనవ్రేలిని మధ్యవ్రేలితో కలిపి వలయంగా ఏర్పరచుకోవాలి. మధ్యవ్రేలిని, చిటికెన వ్రేలిని దాని ప్రక్కనుండే వ్రేలిని మడచి ఉంచాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తషహ్హుద్ స్థితిలో కుడిచేతి చూపుడు వేలును అదే పనిగా కదిలిస్తూ ఉండేవారు. ఆ విధంగా చూపుడు వేలు కదిలించటం శైతాన్ పాలిట కత్తివేట్ల కన్నా తీవ్రంగా ఉంటుందని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దృష్టిని చూపుడు వేలుపై ఉంచి దాన్ని కదిలిస్తూ ఉండేవారు. తషహ్హుద్ దుఆ కూడా పఠిస్తూ ఉండేవారు. తన సహచరుల్లో అనగా సహాబాలో ఎవరైనా చూపుడు వేలిని కదిలించకపోతే ఆయన వారిని మందలించేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఖుర్ఆన్ ఎలా నేర్పించారో తషహ్హుద్ ప్రార్థన కూడా అలాగే నేర్పిస్తుండేవారని ఆయన సహచరులు అనగా సహాబా రిజ్వానుల్లాహి అలైహిం అజ్మయీన్ కొందరు పేర్కొన్నారు. التحيات لله والصلوات والطيبات. السلام عليك أيها النبي ورحمة الله وبركاته. السلام علينا وعلى عباد الله الصالحين. أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله. దరూద్ షరీఫ్ పఠనం. తషహ్హుద్ దుఆ పఠనం తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దరూద్ మరియు సలాంలు పఠిస్తుండేవారు. తషహ్హుద్లో వాటిని పఠించమని ఆయన తన సహచరులకు కూడా ప్రబోధిస్తుండేవారు. కనుక ప్రతి ముస్లిం దరూద్ ఇబ్రాహీమీని నేర్చుకోవాలి. ఆ వాక్యాలను చక్కగా కంఠస్థం చేసుకోవాలి. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తరువాత ఇతర అనేక దుఆలు పఠించినట్లు రూఢి అవుతోంది. వాటిలో ఏ దుఆ అయినా పఠించుకోవచ్చు. అయితే గుర్తుంచుకోండి, నమాజు సమయంలో ఉర్దూలో దుఆ చేయటం ధర్మసమ్మతం కాదు. కనుక ప్రతి ముస్లిం తప్పనిసరిగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం అనగా సున్నత్లో రూఢి అయిన దుఆలనే కంఠస్థం చేసుకోవాలి. వాటిలో మార్పులు చేర్పులు కూడా చేయకూడదు. తషహ్హుద్లో చేయబడే దుఆలు స్వీకరించబడతాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తషహ్హుద్లో తప్పకుండా 4 విషయాల నుంచి శరణు వేడేవారు. ఆయన ఈ ప్రార్థన తరచూ చేస్తుండేవారు. اللهم إني أعوذ بك من عذاب جهنم وأعوذ بك من عذاب القبر وأعوذ بك من فتنة المسيح الدجال وأعوذ بك من فتنة المحيا والممات. సోదర సోదరీమణులారా, సలాం నమాజులో అంతర్భాగమే. అది కూడా నమాజులోని ఒక ప్రధాన అంశం. సలాం లేకుండా నమాజ్ నెరవేరదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా కుడివైపుకు మెడ తిప్పి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని చెప్పేవారు. అప్పుడప్పుడు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్ అనేవారు. తరువాత ఎడమవైపు మెడ తిప్పి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అనేవారు. గుర్తుంచుకోండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాం తరువాత సామూహికంగా ప్రార్థన అనగా దుఆ చేసినట్లు దాఖలాలు లేవు. ధార్మిక సోదరా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ఏ విధంగా చేశారో ఆ విధంగానే నమాజు చేయండి. కొంతమంది షరియత్లో ఎలాంటి స్థానం గాని విలువ గాని లేని కొన్ని ప్రత్యేక ఆచరణలను తమ నమాజుల్లో ఆనవాయితీగా ఆచరిస్తుంటారు. అలాంటి అనాచారాల్లో కొన్ని ఇవి. మొదటిది, నమాజు చివర్లో సలాం చేస్తున్నప్పుడు కుడి చేత్తో సైగ చేయటం. సలాం చేస్తున్నప్పుడు ఎడమ చేత్తో దక్షిణం వైపు సైగ చేయటం. తల క్రిందికి ఆడిస్తూ సలాం చెప్పటం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పనులన్నింటినీ వారించారు. కొంతమంది ఎంత తొందరపాటుతో వ్యవహరిస్తారంటే ఒక్క సలాము కాగానే పారిపోవటానికి ప్రయత్నిస్తుంటారు. కాబా గృహ ప్రాంగణంలో హజ్రే అస్వద్ వద్ద సామాన్యంగా ఈ దృశ్యం మనకు కనబడుతుంది. ఇలా చేయటం తప్పు.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చివర్లో ఇరువైపులా మిడత్రిప్పుతూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని చెప్పేవారన్న సంగతి మరువరాదు. ఒక సలాంతో కూడా నమాజు నెరవేరుతుందని చెప్పేవారి మాటలు సరైనవి కావు. ఎందుకంటే ఈ ఆచరణ విస్పష్టమైన ప్రామాణికమైన హదీసులకు వ్యతిరేకం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాం తరువాత ముఖ్తదీల వైపు వెనక్కి తిరిగి కూర్చునేవారు. ఎక్కువగా కుడివైపు నుంచి వెనక్కి తిరిగేవారు. కొన్ని సందర్భాల్లో ఎడమ ప్రక్క నుంచి కూడా వెనుక ఉన్న సహచరుల వైపు తిరిగి కూర్చునేవారు. నమాజు తరువాత ఇమాము అదే స్థితిలో కూర్చొని వెనుక ఉన్న ముఖ్తదీలకు దువాలు చేయించే విధానం సున్నత్ ద్వారా రూఢీకానిది. అలాగాకుండా ఇమాము కుడి పక్క నుంచి గాని ఎడమ పక్క నుంచి గాని ముఖ్తదీల వైపు వెనక్కి తిరిగి కూర్చోవాలి. నమాజు అనంతరం జిక్రులు, దుఆలు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు పూర్తయిన వెంటనే అల్లాహు అక్బర్ అనేవారు. ఏదైనా ముఖ్య కార్యం కోసం వెళ్లవలసి ఉంటే 10 సార్లు సుబ్హానల్లాహ్ అని, 10 సార్లు అల్హమ్దులిల్లాహ్ అని, తరువాత 10 లేక 11 సార్లు అల్లాహు అక్బర్ అని జిక్రు వచనాలు పఠించేవారు. సాధారణంగా ఆయన నమాజు అయిన వెంటనే ఒకసారి అల్లాహు అక్బర్ అని చెప్పి కొన్ని మస్నూన్ దుఆలు, జిక్రులు పలికేవారని రూఢీ అవుతోంది. అల్లాహు అక్బర్ అని చెప్పిన తరువాత ఆయన 3 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ అని అనేవారు. ఇంకా اللهم أنت السلام ومنك السلام تباركت يا ذا الجلال والإكرام. ఈ దుఆలో హెచ్చు తగ్గులు చేరాదు సుమా. తరువాత ఈ వచనాలు పఠించాలి. لا إله إلا الله وحده لا شريك له له الملك وله الحمد وهو على كل شيء قدير. ఆ తరువాత ఇలా పలకాలి. اللهم لا مانع لما أعطيت ولا معطي لما منعت ولا ينفع ذا الجد منك الجد. ఆ తరువాత لا إله إلا الله وحده لا شريك له له الملك وله الحمد وهو على كل شيء قدير ولا حول ولا قوة إلا بالله ولا نعبد إلا إياه له النعمة وله الفضل وله الثناء الحسن لا إله إلا الله مخلصين له الدين ولو كره الكافرون. ఆ తరువాత 33 సార్లు సుబ్హానల్లాహ్ అని, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్ అని, 33 సార్లు అల్లాహు అక్బర్ అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, నమాజు తరువాత సామూహికంగా దువా చేయటం తప్పు. అలాగే సలాం తరువాత తలపై చెయ్యి పెట్టుకోవటానికి కూడా ధర్మంలో ఎలాంటి స్థానం లేదు. ఖురాన్ పారాయణ సజ్దా. నా ముస్లిం సోదర సోదరీమణులారా, మొత్తం ఖురాన్లో 15 చోట్ల సజ్దా ప్రస్తావనలు ఉన్నాయి. వాటిని పఠించిన వారు అల్లాహ్ సన్నిధిలో సజ్దా చేయటం సున్నత్. ఆ సజ్దాల్లో తాము కోరిన విధంగా ప్రార్థనలు చేసుకోవచ్చు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం ఖురాన్ పారాయణపు సజ్దాల్లో సుబ్హాన రబ్బియల్ ఆలాతో పాటు ఈ విధంగా ప్రార్థించేవారు. سجد وجهي للذي خلقه وشق سمعه وبصره بحوله وقوته فتبارك الله أحسن الخالقين. ఇమాం ముస్లిం రహమతుల్లాహి అలైహి అబూ హురైరా రజియల్లాహు అన్హు ఆధారంగా ఒక ఉల్లేఖనాన్ని తన గ్రంథంలో పేర్కొన్నారు. దాని ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు ప్రబోధిస్తూ ఇలా అన్నారు. ఖురాన్లో సజ్దా ప్రస్తావన ఉన్న వాక్యాలను పఠించి మనిషి సజ్దా చేసినప్పుడు శైతాన్, అయ్యో నా కర్మ, నేను నాశనమయ్యాను, ఇతనికి సజ్దా చేయమని ఆజ్ఞాపిస్తే ఇతను అల్లాహ్కు సజ్దా చేసి స్వర్గానికి అర్హతను సంపాదించుకున్నాడు. అల్లాహ్ నాకిచ్చిన సజ్దా ఆజ్ఞను త్రోసిపుచ్చి నేను నరకాగ్నికి పాత్రుణ్ణి అయ్యానే అని ఏడుస్తూ అక్కడ్నుంచి తప్పుకుంటాడు. సహూ సజ్దా. ధార్మిక సోదరా, మర్చిపోవటం మానవ సహజమైన బలహీనత. ప్రజలారా, నేను మనిషినే, మీరు మర్చిపోయినట్లు నేను కూడా మర్చిపోతుంటాను. కనుక నేను ఎప్పుడైనా మర్చిపోతే మీరు నాకు గుర్తు చేయండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారంటే
మానవ మాతృనిలో ఈ బలహీనత ఎంత సహజమో అర్థం చేసుకోవచ్చు. అందుకే నమాజులో మర్చిపోతే దానివల్ల నమాజులో కలిగే హెచ్చుతగ్గులను, సందేహాలను సజ్దా సహూ ద్వారా సరిదిద్దుకునే వెసులుబాటు కల్పించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సహూ సజ్దా విధానం గుర్తుంచుకోండి. సజ్దా సహూ అంటే అదనంగా 2 సజ్దాలన్నమాట. అంటే నమాజ్ ముగించే ముందు చివరి ఖాయిదాలో తషహుద్, దరూద్ షరీఫ్, దువాల తరువాత అల్లాహు అక్బర్ అని చెప్పి సజ్దా చేయాలి. ఆ తరువాత సజ్దా నుంచి పైకి లేచి కాసేపు ప్రశాంతంగా కూర్చొని మళ్లీ సజ్దా చేయాలి. తరువాత సజ్దా నుండి పైకి లేచి ఇరువైపులా మెడ తిప్పుతూ సలాం చేసి నమాజు ముగించాలి. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మొదటి తషహుద్ను గాని లేక ఫాతిహా సూరా తరువాత ఖుర్ఆన్ ఆయతుల పఠనం లాంటి ఖుర్ఆన్లోని ప్రధాన విషయాలను మర్చిపోయి వదిలేసినప్పుడే సజ్దా సహూ ఆదేశం వర్తిస్తుంది. ఇకపోతే నమాజులో ఎక్కువసార్లు తస్బీహ్ పఠించలేకపోవటం, సనా, రబ్బనా వలకల్ హమ్దుకు సుదీర్ఘమైన జవాబు లాంటి పుణ్యప్రదమైన అనగా ముస్తహబ్ విషయాలు మర్చిపోయి వదిలేస్తే అందుకు సజ్దా సహూ చేయవలసిన అవసరం లేదు. ఒకే నమాజులో ఎన్నిసార్లు తప్పిదాలు జరిగినా, ఎన్నిసార్లు మర్చిపోయినా సజ్దా సహూ మాత్రం ఒక్కసారే చేయాలి. ఒకవేళ రుక్ను పాటించటమే మర్చిపోతే ముందు ఆ రుక్నును నెరవేర్చాలి. ఆ తరువాత సజ్దా సహూ చేయాలి. రుక్నును వదిలేసి కేవలం సహూ సజ్దా చేస్తే సరిపోదు. మొత్తానికి తెలిసొచ్చేదేమిటంటే నమాజులో మర్చిపోయిన తొలి ఖాయిదా, 4కు బదులు 5 రకాతులు చేయటం లాంటి తప్పనిసరి అంశాలు అనగా వాజిబులు సరిదిద్దుకోవటానికి మాత్రమే సజ్దా సహూ ఉపయోగపడుతోంది. నమాజును భంగపరిచే విషయాలు. ధార్మిక సోదరా, సందేహం అక్కర్లేదు. ఏ ముస్లిం అయినా నమాజును పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఆచరించాలని కోరుకుంటాడు. తాను ఆచరించే నమాజు అల్లాహ్ సన్నిధిలో స్వీకరించబడాలని ఆశిస్తాడు. అయితే కొన్ని పరిస్థితుల్లో నమాజు భంగం అవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితులు ఏవో ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఉద్దేశపూర్వకంగా ఏ చిన్న వస్తువైనా సరే తిన్నా లేక తాగినా నమాజు భంగం అవుతుంది. కనుక ఎందుకైనా మంచిది, భోజనాదుల తరువాత నమాజు చేయాలనుకునేవారు ఒకసారి నోటిని బాగా పుక్కిలించాలి. రెండవది, షరియతుపరమైన కారణమేదీ లేకుండా ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం వల్ల కూడా నమాజు భంగం అవుతుంది. وَقُومُوا لِلَّهِ قَانِتِينَ అల్లాహ్ సమక్షంలో వినమ్రులై నిలబడండి అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. మూడవది, నమాజులో ఉద్దేశపూర్వకంగా అమలె కసీర్ చేయటం. అమలె కసీర్ అంటే నమాజుకు సంబంధించని ఏదైనా పని అతి ఎక్కువగా చేయటం. అమలె కసీర్ను నిర్ధారించటానికి ప్రత్యేక నియమం అంటూ ఏమీ లేదు. శృతి మించిన పని ఏదైనా అమలె కసీర్గానే భావించాలి. నాలుగవది, కారణమేదీ లేకుండా కావాలనే నమాజులోని రుక్నును గాని వాజిబ్ను గాని వదిలివేయటం. ఐదవది, నమాజులో నవ్వటం. పై 5 విషయాల వల్ల నమాజు భంగం అవుతుంది. వ్యాధిగ్రస్తుని నమాజ్. ధార్మిక సోదరులారా, తన దాసులకు ఆచరించే శక్తి లేనటువంటి ఏ పనిని అల్లాహ్ వారిపై విధించలేదు. దివ్య ఖుర్ఆన్ చెబుతోంది, لا يكلف الله نفسا إلا وسعها దాసులు కావాలని కష్టాలను కొనితెచ్చుకోవటాన్ని కూడా అల్లాహ్ సుతరాము ఇష్టపడడు. కనుక నీళ్ల ఉపయోగం ప్రమాదకరం అవుతుందని భయపడే కారణగ్రస్తులు, ఉదాహరణకు వ్యాధిగ్రస్తులు తయమ్మం చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా స్వంతంగా పరిశుద్ధతను పాటించలేని శక్తిహీనులుగా ఉన్నట్లయితే అలాంటి వారు ఇతరుల సహాయంతో పరిశుద్ధత పొందవచ్చు. ఒకవేళ సహాయకులెవరూ లేకుండా మరోవైపు తనకు తాను కూడా పరిశుద్ధత పాటించలేని స్థితిలో ఉన్న పక్షంలో ఆ అశుద్ధావస్థలో కూడా నమాజును ఆచరించవచ్చు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఓ ధార్మిక సోదరా, ఏదైనా విధిని నెరవేర్చటంలో వీలు, శక్తియుక్తులే ప్రధానమని
కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. నిల్చుని నమాజు చేయండి, నిల్చునే శక్తి లేకపోతే కూర్చుని చేయండి, కూర్చుని నమాజు చేసే శక్తి కూడా లేకపోతే పక్క మీద పడుకొని అయినా నమాజు చేయండి అని కారుణ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు. కనుక నిలబడే ఓపిక లేకపోతే నేలపై గాని కుర్చీలో గాని కూర్చుని నమాజు చేయండి. రుకు సజ్దాలు చేసే శక్తి లేకపోతే సంజ్ఞలతోనే వాటిని నెరవేర్చాలి. సజ్దా కోసం సైగ చేయాలి, రుకు కోసం కొద్దిగా వంగితే చాలు. ఆ మాత్రం కూడా చేయలేని పరిస్థితి అయితే నమాజు విధులను కేవలం కళ్ల సైగలతోనే ఆచరించాలి. రుకు కోసం కళ్లను కొద్దిగా నిమిలీకరించాలి, సజ్దా కోసం కళ్లను ఇంకొద్దిగా మూయాలి. ఈ విషయం కూడా తెలుసుకోండి, ఏదైనా నమాజు సమయంలో సొమ్మసిల్లి స్పృహ లేకుండా పడిపోయినట్లయితే తేరుకున్న తరువాత ఆ నమాజులను తప్పకుండా ఖజా చేయాలి. సొమ్మసిల్లిపోవటం అనేది ఒక విధంగా నిద్రపోవటం లాంటిదే. కనుక నిద్రపోయిన వ్యక్తికి సంబంధించిన ఆదేశాలే స్పృహ కోల్పోయిన వ్యక్తికి కూడా వర్తిస్తాయి. ఒకవేళ నిస్పృహ స్థితి మరీ సుదీర్ఘంగా ఉండి ఆ సమయంలోని నమాజులను ఖజా చేయటం తీవ్రమైన కష్టంగా ఉంటే గనక ఆ నమాజులను తిరిగి చేయవలసిన అవసరం ఉంది. కొంతమంది ఖజాయే ఉమ్రీ అనగా జీవితాంతం నమాజులను ఖజా చేసుకుంటూ ఉండటం అనే ఓ కొత్త విధానాన్ని సృష్టించారు. ఖజాయే ఉమ్రీకి షరియతులో ఎలాంటి స్థానం లేదని తెలుసుకోండి. ఒకవేళ వ్యాధిగ్రస్తుడు పక్కపై పడుకొని నమాజు చేస్తున్నట్లయితే అతని ముఖం కాబా వైపు ఉండాలి. వెల్లకిలా పడుకొని నమాజు చేస్తున్నట్లయితే కాళ్లు ఖిబ్లా వైపు పెట్టుకోవాలి. స్త్రీలు నమాజు ఎలా చేయాలి? ఇస్లామీయ సోదర సోదరీమణులారా, కేవలం కొన్ని విషయాల్లో తప్ప నమాజుకు సంబంధించిన స్థితిగతుల్లో స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి భేదం లేదు. స్త్రీ పురుషుల నమాజుల్లో తేడాలు కేవలం ఇవి మాత్రమే. మొదటిది, స్త్రీ తన తోటి స్త్రీల నమాజుకు సారథ్యం అనగా ఇమామత్ వహిస్తున్నట్లయితే తొలి వరుస నుండి ముందుకు పోయి నిల్చోకుండా ఆ పంక్తిలోనే మధ్యలో నిలబడి నమాజు చేయించాలి. రెండవది, ఇమాం వల్ల ఏదైనా తప్పు జరిగితే లేక నమాజులో ఇమాము ఏదైనా విషయం మర్చిపోతే గుర్తు చేయటం కోసం ఒక చేత్తో రెండో చేతి మీద కొడుతూ సంజ్ఞ చేస్తే చాలు. పురుషులు చెప్పినట్లు సుబ్హానల్లాహ్ అని చెప్పవలసిన అవసరం లేదు. మూడవది, తమ ఇంట్లోనే ఇంటి మగ మనుషుల సమక్షంలో నమాజు చేస్తున్నట్లయితే సాధారణ పరిస్థితుల్లో లాగా ప్రక్కల్ని తొడలను మరీ అంత ఎడంగా ఉంచరాదు. దానివల్ల స్త్రీ అవయవ ప్రదర్శన జరిగే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ స్త్రీ ఒంటరిగా నమాజ్ చేస్తున్నట్లయితే లేక ఇతర స్త్రీలతో పాటు కలిసి సామూహిక నమాజు చేస్తున్నట్లయితే మాత్రం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా రూఢి అయిన విధానం ప్రకారమే నమాజు చేయవలసి ఉంటుంది. నాలుగవది, నమాజులో స్త్రీ తన ముఖాన్ని అరచేతుల్ని మినహా మిగతా దేహాన్ని కప్పి ఉంచటం వాజిబ్ అనగా తప్పనిసరి. తరావీహ్ నమాజ్ రమజాన్ మాసంలో సామూహికంగా చేయబడుతుంది. తహజ్జుద్ నమాజుకు మరో రూపమే తరావీహ్ నమాజ్. ఈ రెండూ వేర్వేరు నమాజులు కావు. సాధారణంగా రాత్రి చివరి భాగంలో నిద్ర మేల్కొని చేసే నమాజుని తహజ్జుద్ అని, రమజాన్ మాసంలో నిద్రపోకముందు ఇషా నమాజు పూర్తయిన తరువాత చేసే నమాజుని తరావీహ్ అని అంటారు. రమజాన్ మాసంలో ప్రజలు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రానికి అలసిపోతారు. ఒంట్లో సత్తువ తగ్గుతుంది. ఇఫ్తార్, మగ్రిబ్, ఇషా నమాజుల తరువాత నిద్రపోయి తిరిగి అర్ధరాత్రి మేల్కొని సుదీర్ఘ నమాజు చేయటం, ఆ తరువాత వెంటనే మరుసటి రోజు ఉపవాసానికి ఉపక్రమించటం భారంగా ఉంటుంది. అందుకని కారుణ్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ మాసంలో రాత్రి నమాజు అనగా తహజ్జుద్ను ఇషా తరువాత వెంటనే చేసి ప్రజలను ఇబ్బందుల నుంచి కాపాడారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 రాత్రులు ప్రజలకు సామూహికంగా తరావీహ్ నమాజ్ చేయించారు. అబూ జర్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు, మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఉపవాసం ఉన్నాము. ప్రారంభంలో ఆయన మాకు ఎలాంటి తరావీహ్ నమాజ్ చేయించలేదు.
చివరికి 7 రోజులు మాత్రం మిగిలాయి. చివరికి 23వ తేదీ రాత్రి ఆయన మాకు తరావీ నమాజ్ చేయించారు. తరువాత 24వ రాత్రి నమాజ్ చేయించలేదు. 25వ రాత్రి చేయించారు. ఆ తరువాత 26వ రాత్రి వదిలిపెట్టి 27వ రాత్రిన తమ ఇంటి వారిని ప్రజలందరినీ పోగు చేసి మాకు తరావీ నమాజ్ చేయించారు. హజరత్ జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 రాత్రులు తరావీ నమాజ్ చేయించిన తరువాత ఇలా అన్నారు, నేను గమనించాను, మీరు క్రమం తప్పకుండా తరావీ నమాజ్ చేస్తున్నారు. త్వరలో ఇది మీకు విధిగా చేయబడుతుందేమోనని నాకు భయం వేసింది. ఒకవేళ అదే గనక జరిగితే మున్ముందు మీరు దాన్ని కొనసాగించలేకపోవచ్చు. అందుకని నేను 4వ తరావీహ్ నమాజ్ చేయించడానికి రాలేదు. ఇక నుంచి మీరు మీ ఇండ్లల్లోనే తరావీహ్ నమాజ్ చేసుకోండి. అప్పటి నుంచి ప్రజలు తరావీ నమాజు వ్యక్తిగతంగానో లేక చిన్న చిన్న జమాతుల రూపంగానో చేసేవారు. అబూ బకర్ రజియల్లాహు అన్హు ఖిలాఫత్ కాలం వరకు అలాగే జరిగింది. తరువాత ఉమర్ రజియల్లాహు అన్హు తన ఖిలాఫత్ కాలంలో మళ్లీ సామూహికంగా తరావీ నమాజు చేయించారు. అది కూడా 8 రకాతులే. ప్రామాణిక హదీసులన్నీ కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరావీ నమాజ్ 8 రకాతులు చేశారనే చెబుతున్నాయి. కనుక తరావీ నమాజ్ సున్నత్ 8 రకాతులే. మొత్తానికి ఈ సందర్భంగా అందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఎక్కువ పుణ్యాలు ఎక్కువ రకాతులతోనే కాదు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానాన్ని అనగా సున్నత్ ను అనుసరించటం వల్ల కూడా ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి. దైవ ప్రవక్త సతీమణి ఆయిషా రజియల్లాహు అన్హాను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తహజ్జుద్ నమాజ్ గురించి విచారించగా అందుకు ఆవిడ గారు, ఆయన తహజ్జుద్ నమాజ్ ఎంత బాగా ఎంత సుదీర్ఘంగా చేసేవారంటే దాని గురించి నన్ను అడగమాకు, నేను వాటిని వర్ణించలేను అని అన్నారు. దీని ద్వారా తెలిసేదేమిటంటే ఎన్ని రకాతులు అనేదానికంటే ఎంత బాగా చేయాలన్నది ముఖ్యం. ఊగుతూ ఊగిసలాడుతూ ఎన్నో రకాతులు చేసే కంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ప్రకారం 8 రకాతులు చేసుకోవటం మేలు. విత్ర్ నమాజ్. అసలు విత్ర్ అంటే బేసి అని అర్థం. రాత్రిపూట ఇషా నమాజు తరువాత చివర్లో ఈ నమాజు చేస్తారు. రాత్రి చివరి భాగంలో నిద్ర మేల్కొని తహజ్జుద్ చేయగలమనే నమ్మకం గలవారు తహజ్జుద్ తర్వాతనే విత్ర్ నమాజ్ చేసుకోవాలి. రమజాన్ నెలలో తహజ్జుద్ నమాజ్ తరావీ రూపంలో చేయబడుతుంది. కనుక విత్ర్ ఈ తరావీ నమాజ్ తర్వాతనే చేయాలి. రమజాన్లో తరావీ తర్వాత విత్ర్ నమాజ్ సామూహికంగా చేయబడుతుంది. మొత్తానికి విత్రు నమాజును రాత్రిపూట చేసే నమాజులన్నింటిలోకెల్లా చిట్ట చివరి నమాజుగా చేసుకోవటం మేలు. విత్రు నమాజ్ 1, 3, 5 రకాతులైనా చేయవచ్చు. 3 రకాతుల విత్రు నమాజ్ చేయటానికి 2 పద్ధతులున్నాయి. మొదటిది 2 రకాతులు అయిపోయాక సలాం చేసి నమాజ్ ముగించి వెంటనే ఇంకో రకాత్ చేయాలి. రెండవది 3 రకాతులు ఒకే తషహుదులో చేయాలి. మధ్యలో 2 రకాతులు అయిపోయాక తషహుద్ కోసం కూర్చోకూడదు. 3 రకాతుల వితర్ నమాజ్ చేసేటప్పుడు మొదటి రకాతులో సూరే ఫాతిహా తరువాత సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా సూరా, రెండవ రకాతులో సూరే ఫాతిహా తరువాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ సూరా, మూడవ రకాతులో సూరే ఫాతిహా తరువాత ఖుల్ హు అల్లాహు అహద్ సూరా, దాంతో పాటు మువజ్జతైన్ అంటే ఖుల్ ఔజ్ బిరబ్బిల్ ఫలఖ్ మరియు ఖుల్ ఔజ్ బిరబ్బిన్ నాస్ సూరాలు పఠించటం మస్నూన్ అనగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. వితర్ నమాజ్లో ఖునూత్ దుఆ. వితర్ నమాజ్లో ఖునూత్ దుఆ రుకు చేసే ముందు గాని లేదా రుకు తరువాత గాని పఠించవచ్చు. వితర్ నమాజ్లో ఖునూత్ దుఆ పఠించటం ధర్మబద్ధమే. ఈ విషయాన్ని ఇమాం అహ్మద్ బిన్ హంబల్ మరియు 4 సునన్ గ్రంథకర్తలు ధృవీకరించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు కొన్ని వాక్యాలు నేర్పారని, తాను వాటిని వితర్ నమాజులో పఠిస్తూ ఉండేవాణ్ణని హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు తెలియజేశారు. ఖునూత్ దుఆ. اللهم اهدنا فيمن هديت وعافنا فيمن عافيت وتولنا فيمن توليت وبارك
إنك تقضي ولا يقضى عليك إنه لا يذل من واليت ولا يعز من عاديت تباركت ربنا وتعاليت. అనువాదం: అల్లాహ్ నాకు సన్మార్గాన్ని చూపించు, సన్మార్గంపై నడిచిన వారిలో చేర్చు, నాకు క్షేమాన్ని ప్రసాదించు, నీవు క్షేమం ప్రసాదించిన వారిలో నన్ను కూడా చేర్చు, నన్ను నీ మిత్రునిగా చేసుకొని నీ మిత్రవర్గంలో చేర్చు, నీవు అనుగ్రహించిన వరాలలో శుభాన్ని ప్రసాదించు, నీవు నిర్ణయించిన కీడు నుండి నన్ను కాపాడు. నిర్ణయం గైకొనేవాడివి నీవే, నీకు వ్యతిరేకంగా నిర్ణయం గైకొనటం జరగదు. నీవు నీ మిత్రునిగా చేసుకున్నవాడు ఇక ఎన్నటికీ అవమానం పాలుకాడు, నీవు ద్వేషించినవాడు ఎన్నటికీ గౌరవం పొందడు. మా ప్రభూ, నీవు శుభవంతుడవు, మహోన్నతుడవు. పండుగ నమాజ్ చేసే పద్ధతి: పండుగ రోజు 2 రకాతుల సున్నతె మువక్కిదా నమాజ్ చేయాలి. మొదటి రకాతులో తక్బీరె తహరీమా తరువాత ఖిరాత్ కు ముందు ఎడతెరిపి లేకుండా అదనంగా 7 తక్బీర్లు పలకాలి. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. రెండవ రకాత్ కోసం నిలబడిన తరువాత ఖిరాత్ కు ముందు అదనంగా 5 తక్బీర్లు పలకాలి. పండుగ నమాజ్ అనంతరం ఇమాం తన స్థానంలో నిలబడి ప్రజలకు ఖుత్బా అనగా ఉపన్యాసం ఇవ్వాలి. ప్రజలు కూడా తమ తమ స్థానాల్లో కూర్చొని ఉండాలి. ఇమాం వారికి హితోపదేశం చేయాలి, ధర్మాదేశాల గురించి బోధించాలి, ముఖ్య విషయాలు తెలియబరచాలి. అల్లాహ్ దాసులారా, ఇప్పటి వరకు మీరు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియమైన నమాజు విధానాన్ని వీక్షించారు. మీరు మీ నమాజులను ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ప్రకారమే ఆచరించాలని, ఆ విధంగా మీరు పాటించే తేజోవంతమైన నమాజులు అల్లాహ్ సన్నిధిలో స్వీకృతికి నోచుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ప్రకారం మీరు నమాజు చేస్తున్నప్పుడు ఎవరైనా చూసి మిమ్మల్ని విమర్శిస్తే, లేక దైవ ప్రవక్త హదీసులకు బదులు ఇమాముల అభిప్రాయాలను ఉటంకిస్తే వారిని వారి అమాయకత్వానికే వదిలేయండి. వారి మాటల్ని పట్టించుకోకండి. హదీసులను గట్టిగా ఆచరించండి. ఈ భూమిపై పుట్టిన మహాత్ములు ఇమాముల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే ఉత్తములు, ఉన్నతులు అని మర్చిపోకండి. అలాగే ఆయన విధానం కూడా ఇతర విధానాలన్నిటికన్నా ఉత్తమమైనదని, ఉన్నతమైనదని తెలుసుకోండి. ఇమాం ఇబ్నుల్ ఖయ్యూం రహమతుల్లాహి అలైహి పలికిన ఈ సువర్ణ పలుకులను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. నమాజ్ ఉపాధికి ద్వారాలు తెరుస్తుంది, ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది, బాధను దూరం చేస్తుంది, రోగాలను పారద్రోలుతుంది, గుండెకు బలం చేకూరుస్తుంది, ముఖంపై వెలుగును తెస్తుంది, కండరాలను పటిష్టం చేస్తుంది, ఆత్మకు ఆహారం అందిస్తుంది, మనస్సును జ్యోతిర్మయం చేస్తుంది. అల్లాహ్ మీకు ప్రసాదించిన అనుగ్రహాలు మీ చెంత నుండి దూరం కాకుండా నమాజు వాటిని కాపాడుతుంది. నమాజు వల్ల మీ జీవితాల్లో శుభశ్రేయాలు ప్రాప్తిస్తాయి. నమాజు శైతానును పారద్రోలుతుంది, దాసుణ్ణి కరుణామయుని సన్నిధికి చేరుస్తుంది. చివరగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ ఉపదేశాన్ని మాత్రం కలలో కూడా మర్చిపోవద్దు. ప్రళయ దినాన దాసుణ్ణి అన్నిటికంటే ముందు నమాజు గురించే ప్రశ్నించటం జరుగుతుంది. ఆ దశ గనక సరిగ్గా ఉంటే ఇతర ఆచరణలన్నీ సరిగ్గానే ఉంటాయి. ఒకవేళ నమాజులో అవకతవకలు ఉంటే ఇతర ఆచరణలు కూడా సరిగ్గా ఉంటాయన్న నమ్మకం లేదు. ఇస్లామీయ సోదరులారా, నమాజులో సాధారణంగా జరుగుతూ ఉండే కొన్ని తప్పుల్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. దానివల్ల నమాజులో లోపం ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. మీరు వీటిని గ్రహించి మీ నమాజులను పరిపూర్ణంగా నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాము. నమాజులో కొంతమంది కొన్ని రకాల తప్పులు చేస్తుంటారు. వాటిలో కొన్నిటి చేత నమాజు భంగం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
కొన్నిటి వల్ల ఆ నమాజు చేసిన వ్యక్తి పాపాత్మునిగా పరిగణించబడతాడు. ఇంకా కొన్నిటి వల్ల నమాజు అయితే భంగం కాదు గాని ఆ పనులు అవాంఛనీయమైన పనులుగా పరిగణించబడతాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటి నుంచి వారించారు. అల్లాహ్ మిమ్మల్ని కరుణించాలని ప్రార్థిస్తున్నాము. మీరు ఆ తప్పులకు దూరంగా ఉండండి. ఆ తప్పులు ఏమిటంటే, మొదటిది, నమాజు కోసం నిలబడుతున్నప్పుడు నమాజు చేసే వ్యక్తి తిన్నగా నిలబడక ముందే నడుం ఇంకా వంగి ఉన్న స్థితిలోనే అల్లాహు అక్బర్ అని తక్బీరే తహ్రీమా చెప్పటం. మస్జిదులోనికి పరుగెత్తుకుంటూ వచ్చి ఇమాం రుకూ స్థితిలో ఉండటం చూసి ఇమాముతో కలిసిపోవాలన్న ఉద్దేశంతో కొంతమంది అలా చేస్తారు. మరికొంతమంది అయితే నడుస్తూనే అల్లాహు అక్బర్ అని చెప్పుకుంటూ వచ్చి జమాతులో కలుస్తారు. ఆ సమయంలో వారి నడుం తిన్నగా కూడా ఉండదు. ఇలా తక్బీర్ చెప్పటం సరికాదు. దానివల్ల వారి నమాజు సంపూర్ణం కాదు. సంపూర్ణంగా నిలబడి ఉన్న అనగా ఖియాం స్థితిలో నడుమును పూర్తిగా తిన్నగా ఉంచి అల్లాహు అక్బర్ అని తక్బీర్ చెప్పటం వాజిబ్. రెండవది, కొంతమంది నమాజీలు నమాజును అస్సలు ప్రశాంతంగా చేయరు. కాకిలాగా నేలను పొడిచినట్లు తొందరగా సజ్దాలు చేస్తుంటారు. నమాజులో ప్రశాంతత లేకపోతే అల్లాహ్ సమక్షంలో ఆ నమాజు స్వీకరించబడదు. పైగా వారు ఆ నమాజును ఆచరించినట్లే కాదు. మూడవది, పంక్తుల వెనుక ఒంటరిగా నిలబడి తక్బీరే తహ్రీమా చెప్పి కొందరు పురుషులు నమాజు మొదలెడతారు. ఆ సమయంలో వారి ప్రక్కన ఎవరూ ఉండరు. మరి చూడబోతే పంక్తుల వెనుక ఒంటరిగా నమాజు చేస్తే ఆ నమాజు నెరవేరదని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించి ఉన్నారు. ఒకవేళ తోడు ఎవరూ దొరక్క ఇతరుల కోసం ఎదురు చూస్తూ నిల్చుంటే జమాత్ నమాజ్ అయిపోయే భయం ఉన్నప్పుడు మాత్రం పంక్తుల వెనుక ఒంటరిగా నిలబడి నమాజు చేసినా పర్వాలేదు. ఆ నమాజు నెరవేరుతుంది. నాలుగవది, కొంతమంది ఇమాముకు ముందే నమాజులోని విధులు ఆచరిస్తుంటారు. దీనికి అస్సలు అనుమతి లేదు. ఇలా చేసే నమాజీలు పాపాత్ములవుతారు. ఉదాహరణకు, ఇమాం ఆమీన్ చెప్పకముందే ఆమీన్ అని చెప్పేయటం. ఇలా చేయటం వల్ల ఎంతో పుణ్యఫలాన్ని కోల్పోతారు. ఆమీన్ పలుకు దైవదూతల ఆమీన్ పలుకుతో సమన్వయం చెందేవారికి మాత్రమే ఆ గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. మరి దైవదూతలేమో ఇమాంతో పాటే ఆమీన్ చెబుతారు కనుక ఇమాంకు ముందు ఆమీన్ పలుకరాదు. ఐదవది, నమాజులో అనేక మంది షరియత్ సూచించే విధంగా ఖుర్ఆన్ పారాయణం చేయరు. పారాయణ సమయంలో వారి పెదాలు బిగుసుకుని ఉంటాయి. నాలుక కూడా కదలదు. ఏదైనా పఠిస్తున్నట్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉండవు. ఇది పఠనం క్రిందికి రాదు. ఫాతిహా సూరా గాని ఖుర్ఆన్ పఠనం గాని కేవలం మనసులో ఊహించుకుంటే సరిపోదు. నాలుకను కదిలించి పదాలను ఉచ్చరించటం తప్పనిసరి. ఆరవది, కొందరు రుకూ స్థితిలో నడుమును తిన్నగా వంచరు. సగానికి మాత్రమే వంగి రుకూ చేస్తారు. వారు చేసేది అటు పూర్తిగా ఖియాంగాను ఇటు పూర్తి రుకూగానూ ఉండదు. మధ్యస్థంగా వంగుతారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏడవది, కొందరు మొత్తం 7 అవయవాలను నేలకు ఆనించి సజ్దా చేయరు. పాదాలను నేలకు ఆనించకుండా పైకెత్తి ఉంచుతారు. కొందరైతే సజ్దాలో ఒక పాదంపై మరో పాదం ఉంచుతారు. ఇలా చేస్తే సజ్దా నెరవేరదు. ఎనిమిదవది, కుక్కలు ముందు కాళ్లు నేల మీద పరచి పడుకున్నట్లు కొంతమంది సజ్దాలో తమ చేతుల్ని మోచేతుల దాకా నేలకు ఆనిస్తారు. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమో ఆ విధంగా కుక్కలు నేలపై ముందు కాళ్లు పరచినట్లు మోచేతుల్ని నేలకు ఆనించి సజ్దా చేయటాన్ని వారించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో అరచేతులు మినహా చేతుల్లోని మిగతా భాగాన్ని నేలకు ఆనించకుండా సజ్దా చేసేవారు. ప్రక్కలను ఎడంగా ఉంచేవారు. వెనుక నుంచి చూసేవారికి ఆయన చంకల్లోని తెలుపుదనం కూడా కనిపించేది. అయితే జమాత్తో కలిసి నమాజ్ చేస్తున్నప్పుడు ప్రక్కల్ని మరీ అంత విశాలంగా ఉంచటానికి ప్రయత్నించకండి. దానివల్ల తోటి నమాజీలకు ఇబ్బంది కలుగుతుంది. సామూహిక నమాజులో చేతుల్ని నేలకు ఆనించకుండా ప్రక్కలకు కొద్దిగా ఎడంగా ఉంచుకుంటే సరిపోతుంది. తొమ్మిదవది, కొంతమంది నమాజులోని ఖియాం స్థితిలో ఏదైనా గోడకు లేక స్తంభానికి ఆనుకుంటారు. వాటిని అక్కడ్నుంచి తొలగిస్తే వారు తూలి క్రింద పడిపోవటం ఖాయం. అంతగా ఆనుకొని నమాజు చేస్తుంటారు. అలా చేస్తే నమాజు నెరవేరదు. ఎందుకంటే ఇలా ఆనుకొని నిలబడటం మూలంగా ఖియాం విధి నెరవేరదు. 10వది,
కొంతమంది సజ్దా స్థితిలో ముక్కును నేలకు సరిగ్గా ఆనించకుండా పైకి ఎత్తి ఉంచుతారు. ఇది సరైన విధానం కాదు. 11వది, కొంతమంది ఖురాన్ పారాయణంపై, నమాజులోని దుఆలపై, జిక్రులపై శ్రద్ధ పెట్టరు. నోటితో ఆ పదాలు వల్లెవేస్తున్నప్పటికీ వారి మనసు మరెక్కడో ఉంటుంది. ఇది కూడా సరైన విధానం కాదు. 12వది, సుత్రా లేకుండా నమాజ్ చేయటం. నమాజ్ చేస్తున్నప్పుడు ఎదుట ఏదైనా వస్తువును సుత్రా అనగా అడ్డంగా పెట్టుకోమని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. సుత్రా పాటించటం తప్పనిసరి అనగా వాజిబ్. 13వది, సజ్దా చేసే చోటుని కాకుండా ఆకాశం కేసి చూడటం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి మందలిస్తూ, నమాజులో ఆకాశం కేసి చూసేవారు తమ పద్ధతి మానుకోవాలి, లేకపోతే అల్లాహ్ వారి దృష్టిని లాక్కుంటాడు అని హెచ్చరించారు. 14వది, చేతులు కట్టుకోకుండా క్రిందికి వదిలేసి నమాజు చేయటం. 15వది, కళ్ళు మూసుకొని నమాజు చేయటం. 16వది, పసిపిల్లలు, మానసిక పరిపక్వత లేని మనుషులు, అతి కష్టం మీద కదలగలిగే వ్యాధిగ్రస్తులు మొదలగువారు ఇమాము వెనుక నించోవటం. సామూహిక నమాజులో ఇది కూడా ఒక అనుచిత కార్యంగానే భావించబడుతుంది. ఎందుకంటే ఏదైనా షరియతుపరమైన కారణం వల్ల ఇమాం గనక తన స్థానంలో వేరొకరిని నిలబెట్టదలిస్తే అది అతనికి తీవ్ర ఇబ్బందికి, ఎటూ తోచని స్థితికి గురిచేస్తుంది. 17వది, ఇమాం సజ్దాలోనో ఖాయిదాలోనో ఉంటే కొంతమంది జమాత్లో కలిసిపోయి నమాజు ప్రారంభించకుండా తరువాతి రకాతు కోసం ఇమాం లేచి నిలబడేదాకా వేచి చూస్తూ ఉంటారు. ఇలా చేయటం కూడా తప్పే. ఇమాం ఏ స్థితిలో ఉన్నప్పటికీ జమాత్లో కలిసిపోవలసిందేనని ఆజ్ఞాపించబడింది. 18వది, తక్బీర్ను నోటితో సరిగ్గా పలకకపోవటం. 19వది, సమాధుల దగ్గర నమాజు చేయటం కూడా తప్పేసుమా. నమాజీల్లారా, నమాజులో దిక్కులు చూడకండి, ఆలోచనల్ని అటూ ఇటూ మళ్లించకండి. నమాజులో మనసు ఇతరత్రా విషయాలపై మళ్లిందంటే దానివల్ల పుణ్యంలో కోత విధించబడుతుంది. ఈ పద్ధతి నమాజులో ఉండవలసిన భక్తి శ్రద్ధలకు విరుద్ధం. నమాజ్ స్థితిలో శైతాన్ వల్ల కలిగే దుష్ట ఆలోచనల్ని దూరం చేసుకుంటూ ఉండాలి. వాడి దుష్ట ప్రేరేపణలు మరీ ఎక్కువగా అనిపిస్తున్నట్లయితే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని చెప్పి అల్లాహ్ శరణు వేడుకుంటూ కొద్దిగా గాలి ఉమ్ము వెలువడేటట్లు మెల్లగా ఎడమ వైపు ఉమ్మాలి. చివరగా అల్లాహ్ను ప్రార్థిస్తున్నాం, లాభదాయకమైన ప్రతి విషయాన్ని అల్లాహ్ మనకు నేర్పించాలని, నేర్పించిన దాన్ని కూడా మనకు ప్రయోజనకరంగా మలచాలని, ధర్మాన్ని అర్థం చేసుకునే, ధర్మం పట్ల అవగాహన పెంపొందించుకునే సౌభాగ్యాన్ని కలుగజేయాలని, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని అనుసరించే అదృష్టాన్ని కలుగజేయాలని అల్లాహ్ను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము. వల్లాహ్, మా ఆచరణలు స్వీకరించు. ఆమీన్. ربنا تقبل منا إنك أنت السميع العليم